ఒక మనిషిని ఒక పెద్ద చేప మింగేసింది. అతడు 3 రాత్రింబగలు దాని కడుపులోనే ఉన్నాడు. కానీ బయటికి ఎలా వచ్చాడో చూద్దామా? బైబిల్లో అతని పేరు యోనా. దేవుడు యోనాకు నీనివే పట్టణమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమంటే యోనా దేవుని మాటకు వ్యతిరేకంగా విరుద్ధంగా తర్షీషునకు పారిపోయాడు. యోనా వెళ్తున్నటువంటి ఆ మార్గంలో సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. యోనాకు అర్థమైపోయింది, ఇది నా వలనే జరిగింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని. అంటే వెంటనే ఓడలో ఉన్నటువంటి ప్రజలు అతనిని ఎత్తి సముద్రంలో పడేశారు. అప్పుడు వెంటనే సముద్రం శాంతించింది. అక్కడే అసలు అద్భుతం జరిగింది. యెహోవా ఒక గొప్ప చేపను సిద్ధం చేశాడు. యోనాను అది మింగేసింది. యోనా 3 రోజులు రాత్రుళ్ళు పగళ్ళు దాని కడుపులోనే ఉండి దేవునికి ప్రార్థించాడు. యోనా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ చేపతో మాట్లాడాడు. వెంటనే ఆ చేప యోనాను నేల మీద కక్కేసింది. ఈ యొక్క కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుని చేతికి అందనంత దూరం అయితే వెళ్ళలేవు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.